హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి రాత్రి అయితే నేను గోంగూర తెంపి పెట్టి కడిగి వడబుట్టకేసాను. నీళ్ళంతా ఒడిచిపోయింది. మరి ఇప్పుడు మనం దీన్ని గోంగూర పచ్చడి చేసుకుందాం. మరి గోంగూర పచ్చడి చేసుకోవడానికి ఎండుమిర్చి అయితే కావాలి. నేను ఇలా కళాయి పెట్టేసి కళాయిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలను అయితే వేయించుతున్నాను. మరి ఈ గోంగూర పచ్చడి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నిజంగా అండి. వీడియోని స్కిప్ చేయకుండా, వీడియోని దాటేయకుండా వీడియో మొత్తం చూడండి. నిజంగా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా ఎండుమిరపకాయలు వేయించుకుంటూ దీంట్లోనే ఒక గుప్పెడు వెల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడిలో వెల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక నేనైతే ఇంత పెద్ద సైజు గడ్డలు 2-3 తీసుకున్నాను. అలా వేసేసాను. ఇక వాటిని కూడా ఆ ఎండుమిరపకాయలతో పాటు వేయించుకోవాలి. మనం పచ్చి వెల్లిపాయలు వేసేదానికంటే ఇలా వేయించిన వెల్లిపాయలు చాలా బాగుంటాయి. మరి పక్కనేనేమో బెండకాయ కర్రీ అయితే అయిపోతుంది. ఇలా వేగిపోయాయి. ఇక స్టవ్ ఆపేసుకుందామా? నిజంగా అండి. ఓకే, స్టవ్ అయితే ఆపేసాము. ఇక కొద్దిగా అవి చల్లారే వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ ఎండుమిర్చి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందామా? ఓకే, వేసేసుకుందాం. ఇలా వేసుకున్న వాటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో మనం ఉట్టి ఎండుమిర్చి మాత్రమే గ్రైండ్ చేస్తున్నాము. ఇంకా గోంగూర దాకా వెళ్ళలేదు. గోంగూర పచ్చడి అనింది ఉట్టి ఎండుమిర్చి పడుతుంది అనుకోకండి. దీని ప్రాసెసే వేరు. నిజంగా అండి, చాలా బాగుంటుంది. అసలు ఇది హాస్టల్లో ఉండే పిల్లలకైతే బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక 10-20 డేస్ వరకు నీళ్ళ తడి లేకుంటే 20 డేస్ 1 మంత్ వరకు ఆగుతుంది. చాలా బాగుంటుంది కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. అలా అని కొంచెం బరుసుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చి పొడి అయితే పట్టేసాము. ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్ కింద ముట్టించుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని చూడండి నేను ఎలా పట్టానో అలా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకొని కడాయి అయితే ఇందాక మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అదే సరిపోతుంది. దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక గోంగూర వేసేసుకుందాం. నేనైతే అసలు ఈ గోంగూర పచ్చడిని మీరు ఊహించినట్టు ఎండుమిర్చి వేయించి గోంగూర ఉడకపెట్టి రెండూ కలిపి మిక్సీలో పట్టేసేదాన్ని. అలా కాకుండా ఇలా చేయాలి అని మా సత్యవతక్క చూపించింది. చూడండి, గోంగూర అయితే తడి లేదు. ఇక అక్క చూపించిన కానుంచి నేను ఈ గోంగూర పచ్చడి ఎప్పుడు కూడా ఇదే స్టైల్లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరూ తింటారు. ఇలా ఆయిల్ వేడయ్యాక ఈ గోంగూర మొత్తం ఆ కళాయిలో వేసేసుకుందాం. ఇది ఎలా మగ్గుతుంది అంటే ఆ వేసిన నూనెలోనే మగ్గుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గోంగూర పచ్చడికి కాస్త నూనె ఎక్కువగా పడుతుంది. నూనె మొత్తము అయిపోయే వరకు మనం ఆ గోంగూరని ఉడికించాలి. అంటే నూనెలోనే ఉడుకుతుంది. ఏమాత్రం అడుగంటకుండా దీన్ని కలుపుతూ గోంగూర ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకుందామండి స్టవ్. మనం హైలో పెడితే గోంగూర మాడిపోతుంది. మనం సిమ్లో పెట్టుకుంటే గోంగూర చక్కగా మగ్గిపోతుంది. ఇలా మగ్గనిద్దాము. గోంగూర ఎక్కడా కూడా మనకి పచ్చిగా కనిపించకుండా మగ్గిపోవాలన్నమాట. అలా మగ్గితేనే మనకు నిల్వ ఉంటుంది. లేదు అంటే త్వరగా బూజు వచ్చేస్తుంది. ఏమాత్రం కొద్దిగానైనా పచ్చిగా ఉంటే అది త్వరగా బూజు వచ్చి ఖరాబ్ అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత చూడండి ఎలా మగ్గిందో. మనం వేసిన ఆయిల్ కొంచెం కూడా మొత్తం పైకి గోంగూర పైకి వచ్చేసింది అంటే అప్పుడు ఆ గోంగూర మగ్గినట్టు అన్నమాట. ఇప్పుడు స్టవ్ని ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు పట్టినటువంటి మిక్సీలో కారం పట్టాం కదా ఎండుమిర్చి, అది ఇందులో వేసేసుకుందాం. ఇక ఎవరు ఎంత కారం అంటే కొద్దిమంది తక్కువగా తింటారు, ఇంకొద్దిమంది కొంచెం ఎక్కువగానే తింటారు. గోంగూర పచ్చడిలో చూస్తూ అంటే తినే వాళ్ళ టేస్ట్ని బట్టి ఆ కారం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేయొద్దండి, స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇలా చూసుకుంటూ ఉప్పు కారం చూసుకుంటూ పట్టినంత వరకు దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. చూసారా
అలా కలుపుతూ ఉంటే కలర్ మారిపోయింది. ఇక మనకు గోంగూర పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపుకైతే ఒక కడాయి పెట్టేశాను. ఇక ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ మనకి తాలింపుకి అంతగా ఆయిల్ ఏం పట్టదండి. మనం గోంగూరలోనే ఎక్కువగా ఆయిల్ వేసాము, ఇంకా ఎండుమిర్చి కూడా ఆయిల్లోనే వేయించాము కనుక ఒక పావున్నర అలా ఆయిల్ పోసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు ఆయిల్ వేడెక్కాక ఆ రెండు వేసుకొని తర్వాత అదిగో ఆవాలైతే వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందామా? జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామా? ఇలా కొద్దిగా జీలకర్ర చిటపటలాడాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలో తాలింపులో ఎండుమిర్చితోటే చేస్తాము, కానీ తాలింపులో కూడా ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవాలండి. అవి అన్నంలో తింటే చాలా బాగుంటాయండి. అలా ఎండుమిర్చి కొద్దిగా వేగాక కొంచెం మనకు కలర్ మారింది అర్థమవుతుంది కదా, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మరి ఇక ఎండుమిర్చి అయితే మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందామా? ఓకే, కరివేపాకు అయితే వేస్తున్నాను అన్నమాట. చిటపటలాడుతూ ఇంకా ఎంతో సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయింది. ఇక ఈ తాలింపుని మనం ఆ గోంగూర పచ్చడిలోకి వేసేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కొద్దిగా మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మనకి కలర్ తెలియడం కోసం కొద్దిగా చిటికెడు పసుపు, అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఓకేనా? నేనైతే ప్రతి దాంట్లో కొద్దిగానైనా పసుపు వేస్తానండి. ఇక స్టవ్ ఆపేసుకొని మనం ఈ తాలింపుని వేడిగా ఉండగానే ఆ గోంగూరలోకి పోసేద్దాము. ఇందాక మనం కడాయిలో అలాగే ఉంచాం కదా, అదన్నమాట సంగతి. అలా గోంగూరలో పోసేసి ఒకసారి మంచిగా తాలింపు కలిపేసి ఇక పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఈజీగా 20 డేస్ ఉంటుందండి. ఇక ఫ్రిడ్జ్లో పెడితేనైతే లెక్క చెప్పే అవసరమే లేదు, ఒక 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. నిజంగా మనం దీంట్లో తడి లేకుండా చూసుకోవటం ఒకటైతే, ఆయిల్ వేయడం ఇంకొకటి. ఈ రెండు గనుక కరెక్ట్గా చేస్తే గోంగూర పచ్చడి ఎక్సలెంట్గా వస్తుంది. ఓకే, బాయ్, ట్రై చేయండి.